వేల డబ్బులు లక్ష గొంతులు అనే నినాదంతో ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే సమావేశానికి మాదిగ సోదరులంతా హాజరు కావాలని ఎంఆర్పీఎస్ నాయకులు కొండేపూడి శ్యాంబాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా తుని పట్టణం గొల్ల ఆపారావు సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ గత కొన్ని సంవత్సరాలుగా తమ కులాన్ని గౌరవప్రదంలో నడపడానికి చేసిన కృషికి ఫలితంగా తమ కులాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. లక్ష డప్పులు 1000 గొంతులు కార్యక్రమానికి అనుగుణంగా తునిలో 30వ తేదీన 3000 డప్పులతో తాము అంటే చిన్నచూపు చూసేవారికి తగిన బుద్ధి చెబుతామని కొండేపూడి శ్యాంబాబు తెలిపారు. ఈ డబ్బులు ర్యాలీ కార్యక్రమానికి మాదిగ సోదరులు తెలియజేసుకోవడం కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. అలాగే మందకృష్ణ మాదిగ గారు మన పద్మశ్రీ మందకృష్ణ గారు జరుపుతున్నటువంటి వేరే కార్యక్రమం జరిగే రోజు కూడా అధిక సంఖ్యలో జనాలు వచ్చి రేణు జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ మా జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగ గారికి ముందుగా ధన్యవాదములు. రెండు, ఈ జిల్లా కోసం, ఈ జిల్లా నాయకుల కోసం నిత్యము పోరాడుతూ నిరంతరము సేవ చేస్తున్న శ్యాంప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదములు. రెండు, ఈ ఏబిసిడీల వర్గీకరణ జరగడం వల్ల ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడీల వర్గీకరణ చేసిన తర్వాత అప్పటికి స్వాతంత్రం వచ్చి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల కాలంలో మాదిగలకు 20,000 ఉద్యోగాలు మాత్రమే మిగిలాయి. ఆయన ఏబిసిడీలు వర్గీకరణ చేసిన 4 సంవత్సరాల్లో మాదిగలు 22,000 ఉద్యోగాలు సాధించారు. మాదిగలు మిగతా 250 కులాలు 22,000 ఉద్యోగాలు సాధించారు. దీనివల్ల మాదిగలు 250 కులాలు ఎంత అన్యాయం పాలవుతున్నారు అన్నది ఆలోచించాలి. కాబట్టి మానవులు మిగతా జాతుల్లో జడ్జిలోని మిగతా ఎవరిని ఏదంటే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండడం వల్ల మిగతా ఉన్న కులాలందరికీ అన్యాయం జరుగుతుంది. కాబట్టి కేంద్రం రాష్ట్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు